అర్హత కలిగిన ప్రతి పౌరుడికి ఆహార భద్రతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి సిద్ధమైంది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని సంగారెడ్డిలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇక సంగారెడ్డిలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి ప్రశాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్ రాకేష్, మనకి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేదోడికి సన్న బియ్యాన్ని అందించాలి, దాంతోపాటుగా సంక్షేమ పథకాలని వారికి దరితీర్చాలి, ప్రతి ఇంటికి చేరవేర్చాలి అనే అంశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కీలక అడుగు వేసిందని చెప్పుకోవచ్చు. మనకి ఏదైతే ఉందో సంగారెడ్డి వేదికగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టింది. 1,06,00,000 కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను ఈరోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇక్కడ అందించనున్నారు. తదనంతర కార్యక్రమంలో జిల్లాల్లో మంత్రులు ఆయా జిల్లాల వారీగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ముఖ్యంగా ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనకు సంగారెడ్డి జిల్లాలోని అంబేద్కర్ స్టేడియం ఏదైతే ఉందో స్టేడియంలో మనకి మధ్యాహ్నం 3 గంటలకు చేరుకుంటారు. ఇక్కడ చేరుకొని 10 మంది అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరనున్న ముఖ్యమంత్రి అక్కడి నుంచి మనకి 2 గంటల ప్రాంతంలో ఐఐటి హైదరాబాద్ కంది మండలంలో ఉన్న ఐఐటి హైదరాబాద్కు చేరుకుంటారు. అక్కడి నుంచి మనకి బై రోడ్డు ద్వారా మనకి ఇక్కడ ఐబీ కూడలికి చేరుకుంటారు. సంగారెడ్డి పట్టణంలో ఐబీ కూడలి వద్ద ఏర్పాటు చేసిన నెహ్రూ మరియు అలాగే రాజీవ్ గాంధీ విగ్రహాలను ఆవిష్కరిస్తారు. తదనంతరం అక్కడి నుంచి నేరుగా మనకి స్టేడియం చేరుకుంటాడు. స్టేడియం చేరుకొని ఇక్కడ ముందుగా 1,00,000 మంది జన సమీకరణ చేశారు. 1,00,000 మంది ఇక్కడికి వచ్చిన ప్రజలకి అభివాదం చేస్తూ తదనంతరం మనకి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఏదైతే ఉందో దానికి ఆవిష్కరణ చేస్తారు. ఇక్కడ అర్హులైన ముందుగా సెలెక్ట్ చేసి పెట్టిన 10 మంది లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ కార్డులు అనేది అందజేస్తారు. దీనికి ముఖ్యంగా చూసినట్లయితే ఈ జన సమీకరణ సంగారెడ్డి జిల్లాతో పాటుగా సంగారెడ్డి తర్వాత మెదక్ ఈ జిల్లాల నుంచి మనకి ఇక్కడ జన సమీకరణ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సుమారు 1,00,000 మంది జనాభాతో ఇక్కడ మనకి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే మనకి ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ వచ్చే ప్రజల కోసము కుర్చీలు, తాగునీటి సౌకర్యము తదితర సౌకర్యాలన్నీ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇక్కడ ముఖ్యమంత్రి ఏదైతే ఉందో అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రతి ఒక్కరికి సన్నబువ్వ అందించాలనే నినాదంతో ఇందిరమ్మ ప్రభుత్వం ఏదైతే ఉందో ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతామని ఇక్కడ ప్రకటిస్తారు. ఆ తదనంతరము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సఖ్యత గురించి కూడా మాట్లాడతారు. ఈ నేపథ్యంలో ఇక్కడ మనకి ముఖ్యంగా ఇక్కడ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏదైతే ఉన్నాడో జగ్గారెడ్డి ఇక్కడ సుమారు మనకు 1,00,000 మంది జన సమీకరణ చేస్తున్నాము. సంగారెడ్డితో పాటుగా ఇక్కడ సంగారెడ్డిలో ఉన్న 5 నియోజకవర్గాలు, దాంతో పాటుగా మెదక్, సిద్దిపేట, ఆ తర్వాత ఇక్కడ పక్కనే ఉన్న హైదరాబాద్ జిల్లాల నుంచి కూడా జన సమీకరణ చేస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో స్మార్ట్ రేషన్ కార్డులు అందుకున్న ప్రజల మనకి వాళ్ళ మనోభావాలను కూడా వాళ్ళ అనుభవాలను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఈ స్మార్ట్ రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో ఈ స్మార్ట్ రేషన్ కార్డుల్లో మనకి నకిలీలు ఏవైతే ఉన్నాయో నకిలీ రేషన్ కార్డులను గుర్తించి వాటిని అరికట్టడానికి, తొలగించడానికి, దాంతో పాటుగా మనకి కొత్తగా ఇచ్చే కార్డుల్లో మళ్ళీ నకిలీ కార్డులు తయారు చేయకుండా ఉండే నేపథ్యంలోనే ఈ కొత్త రేషన్ కార్డులకి శ్రీకారం చుట్టినట్టుగా మనకి ఇక్కడ ప్రభుత్వ వర్గాలు తెలియజేస్తా ఉన్నాయి. ముఖ్యంగా చూసినట్లయితే 1,06,00,000 కొత్త రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా తద్వారా 3,28,00,000 పైచులకు సుమారు జనాభా ఏదైతే ఉందో ఆ జనాభాకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ మనకి జనాభాకి స్మార్ట్ రేషన్ కార్డు ఈ పంపిణీ ద్వారా ఇంతమంది లబ్ధి పొందనున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. మొత్తంగా సంగారెడ్డి వేదికగా మరి కొద్ది గంటల్లోనే ఇక్కడికి సీఎం చేరుకుంటారు. సీఎం చేరుకొని ఇక్కడ మనకి చేపట్టనున్న ఏదైతే స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఉందో దానికి చేరుకొని అట్టహాసంగా ఇక్కడ కార్యక్రమం కూడా జరగడానికి ఇక్కడ అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా సర్వం ఏర్పాటు చేశారు. ఇప్పుడిప్పుడే ఇక్కడికి జన సమీకరణ కూడా జరుగుతూ ఉంది. మనకి ముఖ్యంగా చూసినట్లయితే ఈ సంగారెడ్డి సమీప ప్రాంతాల నుంచే కాకుండా ఆయా జిల్లాల నుంచి కూడా జన సమీకరణ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చే ప్రజలతో ఇప్పుడిప్పుడే
సభా వేదిక కూడా నిండుకుంటుంది. మొత్తంగా ఇక్కడ వచ్చే కార్యకర్తలు ఏదైతే ఉన్నారో లేదంటే సాధారణ ప్రజలు ఏదైతే ఉన్నారో వారందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాటర్ ప్యాకెట్లు అలాగే రవాణా సౌకర్యం ప్రైవేట్ వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సులను కూడా ఏర్పాటు చేసినట్టుగా మనకు అధికారులు వెల్లడించడం జరిగింది. మొత్తంగా మనం చూసినట్లయితే సంగారెడ్డి వేదికగానే స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జరగడంతో ఇక్కడ ఒకంత ప్రజలు కూడా సంతోషపడుతున్న పరిస్థితి ఉంది. తమ సీఎం ముఖ్యమంత్రి ఇక్కడికి రావడము తద్వారా మాకు ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేయడము దీని ద్వారా మేము లబ్ధి పొందడం కూడా జరుగుతుందని చెప్పేసి ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది మొత్తంగా సంగారెడ్డిలో తాజా పరిస్థితి. కెమెరామెన్ ఉమామేశ్వరరావుతో ప్రశాంత్, ఈటీవీ న్యూస్.